కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రావటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉంది. ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం ఈసారి గ్రూప్ 2లో 750 పోస్టులు గుర్తించారు. ఇవి పెరగడానికి అవకాశం ఉంది. సుమారు 1000కి పైగా పోస్టులు కావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 పరీక్షకి డిగ్రీ హోల్డర్స్ అందరూ ఎలిజిబుల్లే. డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 2 రకాల పోస్టులు ఉంటాయి. సగం ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, సగం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఎంఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్లు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇటువంటి పోస్టులు ఈ జోనల్ పోస్టులు అన్నమాట. ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే సచివాలయాల్లో ఉండే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అలా కమిషనరేట్లో ఉండేటువంటి హెచ్ఓడీలు అంటాం, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉంటాయి. కాబట్టి ఈ గ్రూప్ 2కు సంబంధించి ఎంపిక కావాలంటే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఈ పరీక్ష ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. ఈ పరీక్ష 2 దశల్లో జరుగుద్ది. ముందు ప్రిలిమినరీ పరీక్ష జరుగుద్ది. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మెయిన్స్ రాయవలసి ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ప్రిలిమినరీ పరీక్ష యొక్క సిలబస్, దానికి ఏం చదవాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకి 150 ప్రశ్నలకి ఈ పరీక్ష జరుగుతుంది. అంటే 150 మార్కులు 150 ప్రశ్నలు. ఈ 150 మార్కులు కూడా 5 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం భారతదేశ చరిత్ర 30 మార్కులు 30 ప్రశ్నలు. రెండవ భాగం జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ 30 మార్కులు 30 ప్రశ్నలు. మూడవ భాగం ఇండియన్ సొసైటీ 30 మార్కులు 30 ప్రశ్నలు. నాలుగవ భాగం కరెంట్ అఫైర్స్ 30 మార్కులు 30 ప్రశ్నలు. ఐదవ భాగం మెంటల్ ఎబిలిటీ ఆర్ రీజనింగ్ 30 మార్కులు 30 ప్రశ్నలు. అంటే 5 భాగాలకు కలిపి 5/30లో 150 మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది. ఈ భాగాలను మనం పరిశీలించినట్లయితే మొదటిది భారతదేశ చరిత్ర. అంటే ప్రాచీన కాలం నుంచి 1947లో స్వాతంత్ర్యం దాకా ఈ చరిత్ర కొనసాగుతుంది. మనందరికీ తెలుసు ప్రాచీన యుగం, మధ్యయుగాలు, అలాగే ఆధునిక యుగం అని మనం విభజన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 3 యుగాలు కలిపి అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ 30 మార్కులే అయినప్పటికీ మొత్తం చదవక తప్పదు. కాబట్టి భారతదేశ చరిత్ర కోసం తెలుగు అకాడమీ కొన్ని పుస్తకాలు ప్రచురించింది. అంటే BA ఫస్ట్ ఇయర్, BA సెకండ్ ఇయర్. BA ఫస్ట్ ఇయర్లో ప్రాచీన కాలం నుంచి 1526 దాకా, సెకండ్ ఇయర్లో 1526 నుంచి 1947 దాకా 2 పుస్తకాలు ఉన్నాయి. ఇవి 2 ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే K. కృష్ణారెడ్డి అని చెప్పేసి ఆయన ఇండియన్ హిస్టరీ మీద 3 పుస్తకాలు రాశారు. ప్రాచీన చరిత్ర, మధ్యయుగాల చరిత్ర, ఆధునిక చరిత్ర. ఆ పుస్తకాలు కూడా మీరు చదువుకోవచ్చు. ఇవన్నీ తెలుగులో ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక గైడ్ కాకుండా ఒక ప్రామాణికమైనటువంటి టెక్స్ట్ బుక్స్ చదవటం మంచిది. రెండోది 30 మార్కులు జాగ్రఫీ. ఇందులో ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, కమర్షియల్ జాగ్రఫీ ఉంటుంది. ఫిజికల్ జాగ్రఫీ అంటే మనకు తెలుసు, భౌతిక భూగోళ శాస్త్రం. కమర్షియల్ జాగ్రఫీ వాణిజ్య భూగోళ శాస్త్రం, అంటే పంటలు, ఖనిజాలు, ఇవన్నీ ఎక్కడ లభ్యం అవుతున్నాయి, ఇవన్నీ కూడా. అలాగే ఇండియన్ జాగ్రఫీ భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు. 3 పదులు 30 ప్రశ్నలు ఉండటానికి అవకాశం ఉంది. జాగ్రఫీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ 2 పుస్తకాలు ప్రచురించింది. ఆ పుస్తకాలు మీరు ఇండియన్ జాగ్రఫీ అని చెప్పేసి తెలుగులో అకాడమీ ప్రచురించింది. ఆ పుస్తకాలు చదవచ్చు. అలాగే ఇంగ్లీష్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ మీడియం కనుక చదివితే ఆ పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం ఉంది. మూడవది ఇండియన్ సొసైటీ, భారత సమాజం. అది యాక్చువల్గా ఇది లాస్ట్ గ్రూప్ 2లో కొత్తగా ప్రవేశపెట్టారు. అంటే సోషియాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నమాట. మన సోషియాలజీ అంటే మీ అందరికీ సామాజిక శాస్త్రం అంటాం. హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాగా సోషియాలజీ కూడా ఒక సబ్జెక్ట్. IAS పరీక్షల్లో కూడా సోషియాలజీ ఒక ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. సోషియాలజీలో బేసిక్గా అంటే ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా ఉంటే 2 ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు, కులం, మతం, జాతి, వర్గం, అలాగే మహిళలు సమస్యలు, భారత సమాజం ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు, ఇవన్నీ వాటికి సంబంధించి చేసినటువంటి చట్టాలు. ముఖ్యంగా లాస్ట్ ఎగ్జామ్ మనం పరిశీలిస్తే
సోషియాలజీతో ముడిపడినటువంటి లేటెస్ట్ అంశాలు ఎక్కువ అడిగాడు. అంటే లేటెస్ట్గా జరిగిన చట్టాలు ఇవన్నీ కూడా అడిగాడు. కాబట్టి అవి 30 ప్రశ్నలు ఉంటాయి. సో 30 హిస్టరీ, 30 జాగ్రఫీ, 30 ఇండియన్ సొసైటీ. 430 కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే మనకు తెలుసు ప్రస్తుత జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు. కాబట్టి ఈ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళంతా ఇప్పటి నుంచే మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవటం, ఏదో పేపర్ చదవండి, ఈనాడు చదవండి, లేదా హిందూ లాంటి పేపర్ చదవండి. ఆ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు నోట్స్ లాగా రాసుకున్నట్లయితే మరి గైళ్ళు చదవకుండా ఇవి రాసుకోవటం మంచిది. ఆ విధంగా మీరు చదవాలని చెప్పి కోరుతా ఉన్నాను. యాక్చువల్గా ఇందాక ఇండియన్ సొసైటీకి సంబంధించి మీకు తెలుసు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు సోషియాలజీకి 2 బుక్స్ వేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెకండ్ ఇయర్లో 2 బుక్స్ వేశారు. ఆ 2 చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, మీరు వాటిని తీసుకోవచ్చు. ఇక 5వ అంశం మెంటల్ ఎబిలిటీ ఆర్ రీజనింగ్. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ వెర్బల్, నాన్ వెర్బల్ 2 ఉంటాయి. మరి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి, మీకు తెలుసు. వాటికి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ ప్రామాణికమైనటువంటి పుస్తకం. కాబట్టి ఈ 5 అంశాలకి కూడా ఈ పుస్తకాలు ఇప్పటి నుంచే మీరు ఎక్వైర్ చేయాలి. ఎందుకంటే పరీక్ష వచ్చాక చదువుకుందాం, అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటి నుంచే చదువుకోవటం, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుకోవటం, ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్ మీద దృష్టి పెట్టడం, వాటిల్లోంచి మన సొంత నోట్స్ సినాప్సిస్ లాగా ప్రిపేర్ చేసుకోవటం. ఇలా చేసుకున్నట్లయితే ప్రిలిమినరీ మీరు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. మెయిన్ సిలబస్ ఇంకో వీడియోలో చెప్తాను నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి వీటిని మీరు చేసుకోండి. అలాగే మనం ఈ నోటిఫికేషన్ వచ్చే టైంలో కేఎస్ లక్ష్మణరావు మన ఛానల్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది, మీ అందరికీ తెలుసు. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున సిలబస్ మీద, అలాగే కొన్ని సబ్జెక్టుల మీద కూడా మనం అవగాహన సదస్సులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా నిర్వహించాలని భావిస్తూ ఉన్నాం. కనుక మీరు అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. మనం చెప్పబోయేటటువంటి క్లాసులు మీరు అందరూ కూడా వినటానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచే మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్రారంభించాలని కోరుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.